అందరికి నమస్తే. నీట్ మెడికల్ ఎంట్రన్స్ ఇది నీట్కి సంబంధించిన కాంట్రవర్సీకి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. నిజానికి చాలామంది నీట్ రాసిన విద్యార్థులు దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసినారు. వైద్య విద్యలోకి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ చాలా టెన్షన్ పడ్డారు. మళ్ళీ నీట్ మొత్తం రద్దయిపోయి కొత్తగా మళ్ళీ ఎంట్రన్స్ రాయాల్సి వస్తుందేమో అని చాలామంది మంచి స్కోర్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడ్డారు. బట్ సుప్రీంకోర్టు మాత్రం అలాంటిది ఏమీ లేకుండానే ఒక పులి స్టాప్ అయితే పెట్టింది. ఎవరికైతే గ్రేస్ మార్కులు కలిపినారో దాదాపు 1563 మంది విద్యార్థులు గ్రేస్ మార్కులు కలిపిన వాళ్ళు ఉన్నారు ఈ లక్షల మందిలో. ఆ 1563 మందికి మాత్రం షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. వాళ్ళకి గ్రేస్ మార్కులు కలపకుండా ఏవైతే ఒరిజినల్ మార్క్స్ ఉంటాయో ఆ ఒరిజినల్ మార్క్స్తోనే వాళ్ళు కౌన్సిలింగ్ పోవాలి. ఒకవేళ లేదు మేము ఒరిజినల్ ఇది కాదు, మేము ఎక్కువ మార్కులు సాధించే అవకాశం మాకు ఉందన్నప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ పెడతాం. జూన్ 23న ఇంకొకసారి ఎగ్జామ్ పెడతామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ, ఈ ఎన్టీఏ ఆధ్వర్యంలోనే నీట్ ఎగ్జామ్ జరిగిన దేశమంతా కూడా ఎన్టీఏ సుప్రీంకోర్టుకు తెలిపింది. జూన్ 23న ఎగ్జామ్ రాయొచ్చు, 30వ తేదీ లోపు ఫలితాలు వెల్లడిస్తామని సుప్రీంకోర్టుకు ఎన్టీఏ చెప్పింది. దీంతోన ఈ వివాదానికి చెక్ పెట్టినట్టుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే మొత్తం 720 మార్కులకు గాను చాలామందికి దాదాపు ఒక సెంటర్లో ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 67 మందికి 720 మార్కులు రావడం ఒక సంచలనం అయితే, చాలామందికి 719, 718 మార్కులు రావడం కూడా చాలా సంచలనంగా మారింది. అసలు ఎట్లా జరిగింది ఇది అని. ముఖ్యంగా ఇది హర్యానా ఫరీదాబాద్లో ఒక సెంటర్లో జరిగిన వ్యవహారం ఇది. ఒక రూమ్లో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు 40 మంది ఎగ్జామ్ రాస్తే దానిలో ఒక లైన్లో కూర్చొని రాసిన వాళ్ళకు 6 నుంచి 7 మందికి 720 మార్క్స్ వచ్చినాయి ఈ 67 మందిలో. కాబట్టి ఇదేదో జరిగింది అనేది ఒక సంచలనంగా మారింది. ఇంకొకటి ఏంటంటే అసలు ఇప్పటికి కూడా దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఏంటంటే పేపర్ లీక్ అయిందా లేకపోతే మన కుంభకోణం జరిగిందా అనే విషయం పైన ఇప్పటిదాకా కూడా క్లారిటీ రాలేదు. కేవలం నెక్స్ట్ జరగబోయే కౌన్సిలింగ్కు మాత్రమే రూట్ క్లియర్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ జరుగుతున్న టైంలోనే ఎగ్జామ్ 2 గంటలకు స్టార్ట్ అయితే 5:30 వరకు జరుగుతుంది ఎగ్జామ్. కానీ మధ్యాహ్నం 4 గంటలకే ఆ సోషల్ మీడియాలో ఆ నీట్ ఎంట్రన్స్ పేపర్ చక్కర్లో కొట్టింది. అది బయటికి ఎట్లా వచ్చిందని అదొక అనుమానం ఇప్పటికీ ఉంది. ఎన్టీఏ దానికి ఒక ఆన్సర్ చెప్పింది, కానీ అది సంతృప్తికరంగా లేదు. ఎగ్జామ్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది, ఎగ్జామ్ రాసే వాళ్ళంతా ఎగ్జామ్ హాల్లో ఉన్నారు. ఒకవేళ బయటికి పేపర్ పోయినా దానివల్ల పెద్దగా ఎవరు లబ్ధి పొందే అవకాశం లేదని ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్పింది. కానీ అది సంతృప్తికరంగా కనిపిస్తలేదు. అసలు ఎగ్జామ్ అయిపోయే వరకు ఎగ్జామ్ పేపర్ బయటికి పోకూడదు. ఒకవేళ ఎగ్జామ్ టైం అయిపోయే కన్నా ముందే ఎవరైనా విద్యార్థులు బయటికి పోతే ఎగ్జామ్ అయిపోయింది మేము ఇంకా రాయలేము లేకపోతే మొత్తం రాసేసినామని బయటికి వెళ్తే వాళ్ళకు కూడా క్వశ్చన్ పేపర్ ఇవ్వరు. అదంతా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటికి ఇస్తారు. మరి అట్లాంటప్పుడు 4 గంటలకి ఆ పేపర్ బయటికి ఎట్లా సోషల్ మీడియాలో వచ్చింది అనేది ఒక అనుమానం ఉంది. దానికి మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అక్కడ పేపర్ లీక్ అయిందా, కుంభకోణం జరిగిందా అనే విషయం పైన క్లారిటీ రాలేదు. దాని మీద క్లారిటీ వస్తుందా, ముందు ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఇప్పటికిప్పుడైతే నీట్ రాసి రేపు కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్గానే చూడొచ్చు. ఈ యొక్క కౌన్సిలింగ్కు రూట్ క్లియర్ అయిపోయింది. కేవలం 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినారు. ఎన్ని గ్రేస్ మార్కులు కలిపినారు అనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వలేదు ఎన్టీఏ. ఈ గ్రేస్ మార్కులు ఎందుకు కలిపినారు అంటే చాలా సెంటర్లలో ఎగ్జామ్ టైంకు స్టార్ట్ కాలేదు. కొన్ని టెక్నికల్ రీజన్స్తోన కొన్ని సమస్యలతోన ఎగ్జామ్ కొంత ఆలస్యంగా స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళకు గ్రేస్ మార్కులు కలిపినామని చెప్పిండ్రు. వాళ్ళకి ఎన్ని గ్రేస్ మార్కులు కలిపినారు? 1 మార్కు కలిపినరా, 2 మార్కులు కలిపినరా, లేకపోతే నిమిషానికి 1 మార్కు లెక్కన కలిపినరా, అసలు ఏ సెంటర్లో కలిపినరు, ఎక్కడెక్కడ ఎగ్జామ్ లేట్ అయింది, ఈ విషయాలు ఏవి కూడా ఎన్టీఏ అటు సుప్రీంకోర్టుకు కానీ లేకపోతే ఓపెన్ పబ్లిక్ డిమాండ్లో కానీ ఎక్కడ పెట్టలేదు. కాబట్టి ఈ గ్రేస్ మార్కులు తొలగించింది సుప్రీంకోర్టు. ఇప్పుడు 1563 మంది విద్యార్థులు ఎవరైతే గ్రేస్ మార్కులు కలపబడి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇది షాకే. ఈ గ్రేస్ మార్కులు లేకుండానే వాళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళాలి. లేకపోతే జూన్ 23వ తేదీన మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ 30వ తేదీన వచ్చే రిజల్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎనీవే నీట్ కాంట్రవర్సీకి మాత్రం ఒక పుల్ స్టాప్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ దీనిలో జరిగిన వ్యవహారం ఏందనే విషయం పైన ఇంకా విచారణ జరగాల్సింది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్, దేశమంతా జరిగిన ఎగ్జామ్. చాలామంది దాదాపు 23 లక్షల మంది అప్లై చేసుకుంటే 13 లక్షల మంది ఎగ్జామ్కు అటెండ్ అయ్యారు. కాబట్టి ముందు ఇట్లాంటి పరిణామాలు మళ్ళీ చోటు చేసుకోకూడదంటే ముందు విద్యార్థులు ఇట్లా ఆందోళనకు గురి కాకుండా ఉండాలంటే ముందు ఏ విద్యార్థి కూడా తమ టైంను అనవసరమైన ధర్నాలతో టైం వేస్ట్ చేసుకోకూడదంటే తర్వాత నీట్ పైన జనాలకు, విద్యార్థులకు, పేరెంట్స్కు నమ్మకం కలగాలంటే ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆ పేపర్ ఎట్లా బయటికి పోయింది, ఒకే సెంటర్లో 720 మార్కులు అంతమందికి ఎట్లా వచ్చినాయి, ఒకే లైన్లో ఉన్న వాళ్ళకు 720 మార్కులు ఎట్లా వచ్చినాయి, అసలు 718, 719 అంత స్కోర్ ఎట్లా వచ్చింది అనే విషయం పైన మాత్రం కొంత విచారణ జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అదే అడుగుతున్నారు. దీని మీద నమ్మకం కలగాలంటే ఎగ్జామ్ నిర్వహణ పైన నమ్మకం
కలగాలి ముందు ముందు ఎగ్జామ్ రాసే విద్యార్థులకు కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ అంటే ఖచ్చితంగా దీన్ని నిజానిజాలేంది, దీనిలో కుంభకోణం జరిగిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనే విషయం మాత్రం తేల్చాల్సిన అవసరం ఉందని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.